హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే ఈ ప్రిపరేషన్స్ అన్నీ అయితే ఏంటి అని అనుకుంటున్నారా? ఈ సీజన్ అంతా క్రిస్మస్ సీజన్ అని నేను వీడియోస్ అవి క్లీనింగ్ పార్ట్ 1, పార్ట్ 2 అని నేను అప్లోడ్ చేశాను. ఇది క్రిస్మస్ 25th అండి. అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా! అయితే ఆ రోజు ఎవ్రీ ఇయర్ మా అక్క వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళాము. ఇంకా చిన్న వాళ్ళైతే కింద ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ అయితే టీవీ చూస్తున్నారు, న్యూస్ ఏదో. ఇంకా మేమైతే ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాం. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ టైం అనమాట. అరౌండ్ 6 అవుతుంది. ఇంకా అక్క వచ్చి అక్కడ కూర్చున్నారు. నేనైతే కట్ చేసినవన్నీ కొంచెం కటింగ్లో హెల్ప్ అది చేస్తున్నాను అనమాట. పెరుగు చట్నీ కలుపుతున్నాను. పక్కనేమో కలియాకి అవి కట్ చేశాను. ఏం లేదండి, ఆ రోజు మాకు ఆఫ్టర్నూన్ కూడా అక్క వాళ్ళ ఇంట్లోనే భోజనము. ఆ రోజండి అసలు నిజంగా నాకైతే క్రికెట్ గురించి అస్సలు ఏమీ తెలియదండి. నేను అంత పెద్దగా చూడను. మా హస్బెండ్ చూస్తున్నా కూడా నేను లోపలికి వెళ్ళిపోతాను. అంత హెడేక్గా ఫీల్ అవుతాను నేను. అలాంటిది ఆ రోజైతే మా చర్చ్కి ఒక గెస్ట్ వచ్చారండి. ఇంటర్నేషనల్ ప్లేయర్ అంటండి, ధోనితో ఉంటారంట. అంబట్ రాయుడు అనే ఆయన వచ్చారు. అసలు ఎంత హంబుల్ పర్సన్ అంటే ఎంత సింపుల్గా ఉన్నారంటే చక్కగా ఎంత ఇక అందరికీ కూడా చాలా ఎంత బాగా అందరితోనూ చక్కగా మాట్లాడి యూత్ తోటి చక్కగా అందరిని విష్ చేసి మా అందరిని విష్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ వీడియో అయితే మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తామండి. ఖచ్చితంగా చూడండి. మెయిన్ వీడియోలు అయితే మేమేమీ పెట్టడం లేదు. చూడండి, చాలా అసలు ఎంత ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా కూడా అసలు ఎంత సింపుల్గా ఉన్నారా అనిపించింది నాకు. ఆ రోజు తెలిసిందండి నాకు ఆయన గురించి. అంతకుముందు నాకు అసలు అయితే ఐడియాయే లేదు. అయితే ఇక్కడ వచ్చేసేసి అక్క వాళ్ళేమో కిచెన్లో బిజీగా ఉన్నారు. పిల్లలు వచ్చేసి ఇక్కడ ఈ మా హస్బెండ్ రిక్కీకి ప్యాడ్స్ అవి తీసుకున్నారండి. తీసుకుంటే చర్చ్లో అది ప్లే చేస్తాడు. అంత పర్ఫెక్ట్ అని ఏం కాదు, ఇంకా నేర్చుకుంటున్నాడు. అయితే ఒకసారి ఆ ట్యూన్స్ అవి ఒకసారి మళ్ళీ చూద్దాము అనేసి వీళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళ కష్టాలు వాళ్ళి, మా కష్టాలు మాయి. ఇక్కడ బిర్యానీ రైస్ ఒక 2 kgs అయితే మా ఫ్యామిలీ, అక్క వాళ్ళ ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ అనమాట, 3 ఫ్యామిలీస్కి చేస్తున్నారు. ఇంకా పెద్ద గిన్నె అయ్యేసరికి ఇంకా బాగా హెల్ప్ చేశారు. ఎందుకంటే కొంచెం లేట్ అయిపోతుందండి, పిల్లలు కదా, నైట్ ఎర్లీగా పెట్టడం మంచిది కదా అని. మెయిన్ ఏంటంటేనండి అసలు 21st నుంచి కూడా ప్రేయర్స్ వల్ల కొంచెం మాకు చాలా షెడ్యూల్ అనేది బిజీ షెడ్యూల్ అయిపోయి అందరూ కూడా టైర్డ్ అయిపోయి ఉన్నారు. ఇంకా అందుకని ఇంకొకళ్ళు ఒక్కొక్క పని షేర్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ చికెన్ అయితే కుక్ చేసేసింది అక్క. లెగ్ పీసెస్ తీసుకొచ్చారు. మీకు రేషియో తెలుసు కదండి, 1:1. 2 kgs రైస్కి 2 kgs చికెన్ తీసుకొచ్చారు. ఇది హోమ్మేడ్ గీ అని చెప్తాను నేను, ఇంట్లో చేసిందే. అది పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఇంట్లో చేసిన గరం మసాలా. ఇప్పుడు ఇవి లేయర్స్ కింద అది మొత్తం చికెన్ అంతా కుక్ చేసేసిందండి. ఆల్రెడీ నైటే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంది. ఇంకా మార్నింగ్ చేసేసింది 25th మార్నింగ్. ఇంకా ఈవినింగ్ ఇంకా స్టార్ట్ చేసింది అనమాట. చూసారు కదా, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, గరం మసాలా ఇంట్లో చేసింది. ఇంకెట్లాగా లేయర్స్ కింద మొత్తం ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ కింద వేసేసి ఇంకా బిర్యానీ అయితే ఎమ్మీగా చాలా బాగా కుదిరిందండి. ఇంకా సూపర్గా వచ్చింది. దావత్ రైస్ తీసుకుంది. ఇంకా చాలా బాగుందనమాట. లెగ్ పీసెస్ కూడా మంచిగా ముందే కుక్ చేసుకున్నాం కదా, అసలు మంచి జ్యూసీగా మంచిగా అసలు మసాలా అంతా పట్టి చాలా బాగుంది. అది అయిపోయింది. అక్కడికి బిర్యానీ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే సాయంత్రం బిర్యానీ కదని ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ముద్దపప్పు, రసము, ఆవకాయ, నెయ్యి, అప్పడాలు, వడియాలు, ఇంకా ఊరమిరపకాయలు, ఇవన్నిటితో మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసాం. మా వల్ల కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే మనం చెప్పాను కదా స్పెషల్ గెస్ట్ వచ్చారు అని. దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇంకా వచ్చి తిని ఇంకా పడుకొని రెస్ట్ తీసుకుని కాసేపు స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసింది, గారెలు, సేమియా పాయసం. ఇంకా అవి తిని ఇంకా ఇదైతే స్టార్ట్ చేసాం. ఇక్కడ కాయిల్ పేపర్ అయితే యూజ్ చేస్తుంది. టైం లేదండి, అందుకని కాయిల్ పేపర్ యూజ్ చేయకూడదని అన్నారు. కానీ ఇంకా అప్పుడు మాకు వేరే ఆప్షన్ లేక ఇంకా కాయిల్ పేపర్ అనేది ఇంకా దానికి పెట్టేసేసి ఇంకా దాని మీద ప్లేట్ అనేది కవర్ చేసేసి బరువు పెట్టేసింది రోల్ లాగా. ఇంకా కిందేమో ప్యాన్ పెట్టింది ఫ్రీ హీట్ చేసి, ఇంక సరిపోయింది. ఇది వచ్చి కలియాకండి. కలియాక కూడా చాలా బాగుంటుంది. ఇదేమో గోంగూర.
ఇంకా ప్రిపరేషన్స్ అట్లా జరుగుతున్నాయి. దమ్ బిర్యానీ, కలియా, గోంగూర, పెరుగు చట్నీ, చికెన్ 65 ఇంకా వాటితో మా డిన్నర్ అయితే ఆ రోజు కంప్లీట్ అయిందండి. చక్కగా అందరూ మెయిన్ ఏంటి అని అంటే ఆ పండగ అంటే అందరూ కలిసి ఉంటేనే కదా బాగుంటుంది. ఇక్కడ అక్క వాళ్ళ మెయిన్ డోర్కి పక్కనే మునగ చెట్టు ఉంటుంది. నేను మునక్కాయలతోటి రెసిపీస్ చేశాను కదా, అవన్నీ ఇక్కడవే చాలా బాగుంటాయి. చూడండి చిన్ను చక్కగా చిన్నప్పుడు టీషర్ట్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. ఇంకా హడావిడికి వెళ్ళాం కదా, మా కోసం వెయిట్ చేస్తున్నారని హడావిడికి వెళ్ళాం. ఇంకా అక్కడ ఉన్న డ్రెస్సే వేసుకుంది. ఇక్కడైతే మొత్తం కుక్ చేసేసారండి, దమ్ అయిపోయింది. ఇంకా అక్క ఏం చేస్తారంటే ఒకసారి మొత్తం అంతా కూడా పైది కిందకి ఒకసారి తిరిగేస్తారనమాట. ఇంకొక గిన్నెలోకి వేస్తారు మొత్తం అంతా మిక్స్ అవుతుందని. ఇప్పుడు ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత చక్కగా లెగ్ పీసెస్ అన్నీ కూడా సపరేట్ చేసేస్తుంది. సపరేట్ చేసేసి పక్కకు పెట్టేసాం. ఇది వచ్చి గోంగూర అండి బిర్యానీలోకి. అసలు గోంగూర అయితే ఇంకా చాలా ఇష్టం అండి. అసలు ఈ గుంటూరులో ఫేమస్ గోంగూరేనండి, చాలా నచ్చిద్ది నాకు. ఈ లెగ్ పీసెస్ అయితే బావగారు పక్కన సెపరేట్ చేసేస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళది సెపరేట్గా వేయడానికి బాగుంటుందని మిల్కీ ఏమో హెల్ప్ చేస్తుంది కొంచెం అక్కడ. ఇంకా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఎంగేజ్ అయిపోయి ఉన్నామండి. అందరూ కలిసి చేసుకున్నాం కాబట్టి అరౌండ్ 7:30, 8 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం కూర్చొని సరదాగా మంచి చెడ్డ మాట్లాడుకుంటూ హ్యాపీగా మా చర్చిలో విషయాలు, వాళ్ళ చర్చిలో విషయాలు అందరం కూడా షేర్ చేసుకుంటూ ఎవరెవరు విష్ చేశారు అవన్నీ కూడా విష్ చేస్తారు కదండి అందరూ, అవన్నీ మాట్లాడుకుంటూ ఆ రోజంతా ఎంజాయ్ చేసామండి. అదిగోండి బావగారు చక్కగా అట్లాగా మొత్తం మనమైతే అంత ఓపికగా చేయలేమండి, మగవాళ్ళు అంటే ఇంకా అట్లాగా జాగ్రత్తగా తిప్పారు. ఇక్కడైతే అక్క ఇంకా ఫైనల్గా ఇంకా ఇది క్రిస్పీగా ఉండాలి కదా, వేడివేడిగా ఉంటే బాగుంటుందని చికెన్ 65 ఇది కూడా మ్యారినేట్ చేసేసింది. ఇప్పుడు కార్న్ఫ్లోర్, కొంచెం బైండింగ్ కోసం మైదా, ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ అండి, మీరు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. అంటే కొంచెం వేస్తే కలర్ బాగుంటుంది కదా అని వేసింది. ఇది కూడా మార్నింగే మ్యారినేట్ చేసేసింది. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అయితే వేయలేదంటండి, అందుకని ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసింది. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకుని ఇంకా అన్నీ కూడా వేసుకుని హాఫ్ కుక్ అయిన తర్వాత తీసేసి అలా అన్నీ వేసుకుని ఈ ప్రాసెస్ మొత్తం తర్వాత అంతా కూడా ఒకసారి వేసుకుని తీసేసుకుంటే అయిపోతుంది. ఇది గోంగూర అండి. ఇది బిర్యానీలోకి మనం చికెన్ వండాం కదండి, ఆ గ్రేవీ కొంచెం తీసుకుని ఈ గోంగూరలో వేసుకుని మిక్స్ చేసుకుంటే ఉంటుందండి. అయ్యో అసలు మాటలో చెప్పలేను, అంత బాగుంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఆ పులుపుకి మసాలా యాడ్ చేస్తే సూపర్ అంటే సూపర్ అండి. గుంటూరులో నాకు నచ్చింది బిర్యానీలో గోంగూరేనండి. అదిగోండి గోంగూర, కలియా, లెగ్ పీసెస్, బిర్యానీ, ఇంకా మొత్తం పెరుగు చట్నీ, రసం, మార్నింగ్ రసం పెట్టాం కదా అది కూడా రసం, ఇంకంతా కూడా చాలా చక్కగా అన్నీ మంచిగా కుదిరాయండి. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా ఫైనల్గా అదిగోండి అక్క కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా పైన అవి కూడా పచ్చిమిర్చి వేయించి తింటుంటే బాగుంటాయి. తర్వాత కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా వచ్చి కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత తింటుంటే కూడా చాలా కరకరలాడుతూ భలే ఉంటుందండి, టేస్ట్ కలుపుకుని తినేయచ్చు. అదిగోండి పక్కకి పెడుతుంది వేరే వాళ్ళకి బాక్స్లోకి. ఇంకా అట్లాగా మొత్తం అందరం కూడా చక్కగా కూర్చుని అయితే ఎంజాయ్ చేసామండి. ఎవరింట్లో వాళ్ళు ఉండి చేసుకోవచ్చండి, కానీ అలా కాదు కదండి పండగలు అంటే. అసలు పాతకాలం అయితే అంటే మనం చిన్నప్పుడు పల్లెటూరులో అయితే ఒకే చోట అందరూ కలిపి వండుకుని తినే ఆ రోజులైతే గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ రావండి నిజంగా అలాంటి మంచి రోజులు. ఇదిగోండి ఇక్కడైతే కూర్చుని మేమైతే డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాము, కూర్చుని ఇంకా తింటున్నాము. అందరూ ఫుల్ కలిసిపోయామండి. మా బావగారు అయితే మా అక్కకి ప్రేమతో ఒక ముద్ద అయితే నోట్లో పెడుతున్నారు. ఇంకా మా వారైతే వీడియో తీస్తున్నారు. ఇంకెవ్వరికి వాళ్ళం అలసిపోయామండి ఫుల్గా. ఓకే అండి, బాయ్.